హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్ టు ఎవ్రీవన్. వెల్కమ్ టు ఎంజే బ్లాగ్స్. అందరు ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను ఫ్రెండ్స్. మీరు కూడా బాగున్నారని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఫ్రెండ్స్, మేమైతే ప్యూర్ నెయ్యి అమ్ముతాము. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే కాంటాక్ట్ చేయండి. దగ్గరలో ఉంటే ఇంటికి వచ్చి డెలివరీ చేసి వెళ్తాము. బయట కన్నా చాలా రీజనబుల్ రేట్స్కే ఇస్తాము. నమ శివాయ. హర హర మహాదేవ, శంభో శంకర. ఓం నమ శివాయ. హర హర మహాదేవ, శంభో శంకర. ఫ్రెండ్స్, ఇప్పుడే మా ఇంట్లో పూజ కంప్లీట్ అయిపోయింది. సో మేము వేములవాడకి వెళ్తున్నాం ఫ్రెండ్స్. ఏదైనా దేవస్థానాలకు వెళ్ళేటప్పుడు ఇలాగ పూజ చేసుకొని మేము బయలుదేరుతాము. సో ఈ వ్లాగ్ చివరి దాకా చూడండి ఫ్రెండ్స్. చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. దేవస్థానం ఎలా ఉంది ఏంటి అనేది మొత్తం చూపిస్తాను నేను. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి కూడా షేర్ చేయండి. ఈ బ్లాగ్ నచ్చినట్టయితే లైక్ చేయండి. ఇక మనము వేములవాడకి బయలుదేరిపోదాం. ప్రయాణం అంతా సక్సెస్ఫుల్ కావాలి అని మా డాడీ మంచిగా మొక్కి కొబ్బరికాయ కొడుతున్నారు. ఫ్రెండ్స్, మేమైతే ఇంకా వేములవాడకి స్టార్ట్ అయిపోయాము. తట్టెన్నారం విలేజ్ దాటుతున్నాము. ఇక్కడ టెంపుల్ కనిపిస్తుంది కదా ఫ్రెండ్స్, కట్ట మైసమ్మ టెంపుల్ ఇది. మేము ఎప్పుడైనా విలేజెస్కి వెళ్ళేటప్పుడు ఇక్కడ అమ్మవారికి మొక్కేసి వెళ్తాము. ఫ్రెండ్స్, మేమైతే పెట్రోల్ బంక్ కాడ ఆగాము. పెట్రోల్ కొట్టిస్తున్నాం కార్లో. ఈరోజు పెట్రోల్ రేట్ వచ్చి 107.46 రూపీస్ ఉంది ఫ్రెండ్స్. మీ స్టేట్లో ఎంత రేట్ ఉందో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఫ్రెండ్స్, మేమైతే మా జర్నీ స్టార్ట్ చేసేసాము. ఇప్పుడు ఔటర్ రింగ్ రోడ్ నుంచి అలాగే మా వే వచ్చి సిద్దిపేట్ టు సిరిసిల్ల టు వేములవాడ. సో ఇంకా వేములవాడ వెళ్ళాక మళ్ళీ మన బ్లాగ్ అనేది కంటిన్యూ చేద్దాం ఫ్రెండ్స్. టోటల్ డిస్టెన్స్ వచ్చి 160 కిలోమీటర్స్ ఉంటుంది ఫ్రెండ్స్, హైదరాబాద్ టు వేములవాడ అనేది. ఫ్రెండ్స్, మేమైతే వేములవాడకి వచ్చేసాము. ఇప్పుడే ఎంటర్ అయిపోతున్నాము. సో ఇప్పుడైతే మేము బ్రిడ్జ్ పైన ఉన్నాము. ఇంకొక 10 మినిట్స్లో టెంపుల్ దగ్గర ఉంటాము. హర హర మహాదేవ, శంభో శంకర. ఇప్పుడైతే ఇక టెంపుల్కి అయితే చేరుకున్నాం ఫ్రెండ్స్. ఇది కనిపించేది గుండం. సో యాక్చువల్గా మేము టెంపుల్ బ్యాక్ సైడ్ నుంచి వచ్చాము. సో కార్ అక్కడ పార్క్ చేస్తే పార్కింగ్ నుంచి గుండం దగ్గరికి డైరెక్ట్ దారి ఉంది. సో అక్కడి నుంచి డైరెక్ట్గా వచ్చేసాము. ఇక గుండం నుంచి బయటికి వెళ్ళేటప్పుడు మనకి ఒక పెద్ద శివలింగం కనబడుతుంది. సో ఇక్కడ మేము శివలింగానికి మొక్కేసి బొట్లు పెట్టుకొని ఇక ముందుకు వెళ్ళిపోయాము. ఇక వేములవాడలో ఆవులని కోల్యాగలు అంటారు ఫ్రెండ్స్. ఈ కోల్యాగలని శివుని దగ్గర చుట్టూ ఆ టెంపుల్ చుట్టూ తిప్పి కట్టేస్తారు. దానికి సపరేట్ టికెట్ కూడా తీసుకుంటారు. ఈ టెంపుల్ అయితే చాలా పాత టెంపుల్ ఫ్రెండ్స్. ఈ టెంపుల్ చాణక్యుల టైంలో కన్స్ట్రక్ట్ చేశారు. అలాగే ఈ టెంపుల్ని దక్షిణ కాశీ అని కూడా పిలుస్తారు. అర్జుని మునిమన్మడైన నరేంద్రుడు ఒక ఋషిని చంపాడు. సో ఆ చంపిన పాపం పోవాలని దేశమంతా తిరుగుతున్నాడు. దేశమంతా తిరుగుతూ ఉండే టైంలో వేములవాడ అనే నగరానికి వచ్చాడు. అతను వచ్చి మన ఈ గుండంలో స్నానం చేస్తూ ఉండగా శివలింగం దొరికింది అతనికి. ఆ శివలింగమే మూల విరాట్ అని ఈ స్థల పురాణం చెప్తుంది. ఈ చుట్టుపక్కల ఉన్న డిస్టిక్ వాళ్ళు ఈ టెంపుల్ని వేములవాడ రాజన్నగా పిలుస్తారు. ఇక మేమైతే టెంపుల్ చేరుకోవడానికి 11:45 అయింది ఫ్రెండ్స్. 12:30కి బ్రేక్ దర్శనం ఉంది ఫ్రెండ్స్. సో ఆ టికెట్స్ తీసుకుని మేము ఇంకా లోపలికి వెళ్ళిపోయాము. ఈ టికెట్తో పాటు 4 లడ్డూస్ కూడా ఇచ్చారు. ఈ టెంపుల్లో కోడెల మొక్కు అనేది చాలా ఫేమస్. కోడెల మొక్కు అంటే ఏంటంటే
కోల్లాగలని గుడి చుట్టూ తిప్పి కట్టేస్తారు. ఏవైనా కోరికలు కోరుకుంటే ఆ కోరికలు తీరితే స్వామివారికి కోల్లాగని సమర్పించినం అని భావిస్తారు. ఇంకా కొంతమంది అయితే ఆవులని డొనేట్ కూడా చేస్తారు టెంపుల్కి. ఈ టెంపుల్ వాళ్ళే ఆ ఆవుల మెయింటెనెన్స్ మొత్తం చూసుకుంటారు. కొంతమంది అయితే ఇంట్లోనే సపోజ్ ఎవరికైనా జ్వరం కానీ, లేదు అంటే వాళ్ళ హెల్త్ బాగుండకపోయినా కానీ, లేకపోతే వాళ్ళకి ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా ఇంట్లోనే మొక్కుకుంటారు. సపోజ్ ఆ ప్రాబ్లం క్లియర్ అయినప్పుడు ఇక టెంపుల్కి వచ్చి కోల్లాగని కట్టేసి వెళ్ళిపోతారు. ఈ కనిపించేది కొబ్బరికాయ కొట్టే స్థలం. మనం తెచ్చిన కొబ్బరికాయలు వీళ్ళకి ఇస్తే ఇక్కడ వాళ్ళు ఆ కొబ్బరికాయని కొట్టి మనకి ఇస్తారు. మాకైతే వితిన్ 15 to 20 minutesలోనే దర్శనం అయితే అయిపోయింది. ఈసారి అయితే నాకు చాలా బాగా దర్శనం అయితే జరిగింది. నేను శివుడిని చాలా దగ్గర నుంచి చూశాను, శివలింగాన్ని. నాకు మనసుకి చాలా హ్యాపీగా అనిపించింది. ఇంకా ఈ టెంపుల్లో చాలా మంది దేవుళ్ళు కూడా ఉన్నారు. మనం దర్శనం చేసుకొని బయటికి వచ్చాక బ్యాక్ సైడ్ లో 2 శివలింగాలు కూడా ఉన్నాయి. అలాగే ఈ టెంపుల్లో బాల త్రిపుర సుందరి అమ్మవారు కూడా ఉన్నారు. మేమైతే ఇక టెంపుల్ నుంచి బయటికి వచ్చాము. దర్శనం కంప్లీట్ చేసుకొని బయటికి వచ్చాక ఇక్కడ మినరల్ వాటర్ ప్లాంట్ ఉంటే ఇక్కడ వాటర్ తాగుతున్నాము. చాలా బాగా వాటర్ ఫెసిలిటీ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు టెంపుల్ వాళ్ళు. కార్తీక మాసంలో స్పెషల్ పూజలు కూడా చేస్తారు టెంపుల్లో. ఈ కనిపించే బ్లాక్లోనే టికెట్స్, కోల్లాగల టికెట్లు, లడ్డూలు, ప్రసాదం, పులిహోర ప్యాకెట్స్ అన్నీ సేల్ చేస్తారు. ఇక్కడ అమ్మవారికి కట్టిన శారీస్ కూడా సేల్ చేస్తున్నారు. ఒక చిన్న లడ్డూకి అయితే 20 రూపీస్, అలాగే పులిహోర ప్యాకెట్కి 15 రూపీస్ తీసుకుంటున్నారు. ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి కూడా షేర్ చేయండి. ఇంకా శివరాత్రి టైంలోనైతే భక్తులు చాలా మంది విజిట్ అవుతారు ఈ టెంపుల్కి. ఈ టెంపుల్ హైదరాబాద్కి చాలా దగ్గర ఉండడం వల్ల పొద్దున్నే వచ్చి ఈవినింగ్ వరకు రిటర్న్ అయిపోతారు. ఇక మేమైతే ప్రసాదం తీసుకొని వచ్చి ఇక్కడ కూర్చొని తింటున్నాము. అలాగే కొద్దిసేపు టెంపుల్లో టైం స్పెండ్ చేశాము. టెంపుల్ ఒక పార్కింగ్ ఏరియా ఇదే ఫ్రెండ్స్. ఈ కనిపించేదే. ఇక్కడనే వెహికల్స్ అనేవి మనం పార్క్ చేసుకోవచ్చు. పార్కింగ్ అయితే ఏం ప్రాబ్లం లేదు ఫ్రెండ్స్. చాలా పెద్ద ఏరియా ఉంది, ఫ్రీ ఏరియా. ఇప్పుడు ఇక మేము భీమేశ్వర స్వామి టెంపుల్కి అయితే వచ్చాము ఫ్రెండ్స్. ఈ టెంపుల్ కూడా చాలా పాత టెంపుల్. ఈ టెంపుల్ కూడా చాలా దగ్గరలోనే ఉంటుంది. గుడిలోకి వెళ్లే ముందు ఇక్కడ ఒక స్టోన్ కనిపించింది ఫ్రెండ్స్. ఈ స్టోన్ పాతది అనుకుంటా. దాని మీద సాంస్క్రిట్ వర్డ్స్ ఉన్నాయి. శివలింగం చెక్కి అలాగే ఆవుల బొమ్మలతో పాటు ఉంది. ఇప్పుడైతే ఇంకా గుడిలోకి అయితే వెళ్ళిపోదాం. ఈ కనిపించేదే గుడి గోపురం ఫ్రెండ్స్. గుడి అయితే చాలా ఓల్డ్ లాగా కనిపిస్తుంది. చుట్టూ చెట్లు ఉన్నాయి. అలాగే ఈ గుడిలో హనుమాన్ విగ్రహాలు కూడా ఉన్నాయి. అలాగే కృష్ణుడి విగ్రహం కూడా ఉంది. ఇక్కడైతే ఇంకా కొంచెం పెద్ద సైజులో కూడా హనుమాన్ విగ్రహం ఉంది ఫ్రెండ్స్. ఈ టెంపుల్లో శివలింగం అయితే చాలా పెద్దగా ఉంది. మీరు ఎప్పుడైనా వేములవాడ వస్తే మాత్రం ఈ టెంపుల్ మిస్ చేయకండి ఫ్రెండ్స్. కంపల్సరీ విజిట్ చేయాల్సిన ప్లేస్.
చాలా బాగుంది టెంపుల్ అయితే. ఓవరాల్గా అయితే మనకి టెంపుల్ ఇలా కనిపిస్తుంది ఎంట్రన్స్లో నుంచి. ఇక ఈ టెంపుల్ నుంచి 100 అడుగుల దూరంలో బద్దిపోచమ్మ టెంపుల్ ఉంటుంది. ఇక మేము నెక్స్ట్ అక్కడికి వెళ్తున్నాము. ఇక టెంపుల్కి వెళ్ళే దారిలో కొబ్బరికాయ అలాగే కోడిని కూడా తీసుకుంటున్నాము. సో ఇప్పుడైతే ఇంకా టెంపుల్ దగ్గరికి అయితే వచ్చేసాము. కోడిని ఇక టెంపుల్ ముందే కోయాలి ఫ్రెండ్స్. సో కోడికి కళ్ళు శాఖ పోస్తున్నాము. ఇక నేను సొంటి అయితే ఇద్దరము కోడిని పట్టుకొని అమ్మవారికి మొక్కాము. మా అక్షయ్కి లాస్ట్ టైం ఆపరేషన్ అయినప్పుడు శిరీష మొక్కినుండే, అంతా సక్సెస్ఫుల్గా అయిపోతే ఆపరేషన్ వేములవాడకు వచ్చి దర్శనం చేసుకొని కోడిని కోస్తాము అని. సో ఆ మొక్కు చెల్లించుకోవడానికే వచ్చాము మేము. సో ఇప్పుడైతే మేము టెంపుల్ దగ్గరనే రూమ్ తీసుకున్నాము ఫ్రెండ్స్. ఈ కనిపించేదంతా పార్కింగ్ ఏరియా, దాని బ్యాక్ సైడ్ చెరువు ఉంది ఫ్రెండ్స్. సో టెంపుల్ ఇక్కడ నుంచి నడుచుకుంటా వెళ్ళిపోవచ్చు. వితిన్ 1 minute టెంపుల్లో ఉంటాము. ఇప్పుడైతే మేము 2 rooms తీసుకున్నాము. ఒక రూమ్లో గీజర్ ఉంది, ఒకటేమో నార్మల్ రూమ్. 2 రూమ్స్కి కలిసి 1500 రూపీస్ తీసుకున్నారు. ఇప్పుడైతే ఇంకా వంట చేస్తున్నారు మా వాళ్ళు అయితే. సో అది కూడా చూపిస్తాను, అలాగే రూమ్స్ కూడా ఎలా ఉన్నాయో చూపిస్తాను. ఇప్పుడైతే రూమ్ చూపిస్తున్నాను. మన రూమ్ వచ్చి ఇలా ఉంటుంది. డబల్ కాట్ బెడ్ ఇచ్చారు, అక్కడ సైడ్ బాత్రూమ్ ఉంది. సో ఇప్పుడైతే మేము వంట చేయడానికి అంతా రెడీ చేస్తున్నారు. సో ఇక్కడ మనకి వేములవాడలో గ్యాస్ అండ్ వాటర్ రెంట్కి దొరుకుతుంది. గ్యాస్ వచ్చి 1 hourకి 70 రూపీస్ తీసుకున్నారు. వాటర్ క్యాన్ వచ్చి 50 రూపీస్కి బాటిల్ ఇచ్చారు. సో వంట అయితే రెడీ అయిపోతుంది ఫ్రెండ్స్. రూమ్ వచ్చి టోటల్ రూమ్ వ్యూ ఒకసారి చూడండి. సో ఈ రూమ్లో గీజర్ కూడా ఉంది, మనకి హాట్ వాటర్ కూడా వస్తాయి. సో చికెన్ అయితే కలిపి పక్కకు పెట్టేసాం ఫ్రెండ్స్. అలాగే వెజ్ కోసమని ఆలుగడ్డ వండుతున్నారు. ఇట్లాంటి దేవస్థానంలో ఇట్లా వంటలు చేసుకొని తింటే చాలా రుచిగా ఉంటాయి ఫ్రెండ్స్. సో మా పొట్టిగాళ్ళందరూ ఏం చేస్తున్నారో చూద్దాం. పక్క రూమ్లో ఉన్నారు పొట్టేగాళ్ళంతా. మా పట్టేగాళ్ళు దగ్గరికి వెళ్ళిపోదాం ఫ్రెండ్స్, ఒకసారి ఏం చేస్తున్నారో చూద్దాం. పట్టేస్ ఏం చేస్తున్నారా? ఏం ఆట ఆడుతున్నారు? ఓకే, వీళ్ళని సపరేట్ రూమ్లో పెట్టేశాం ఫ్రెండ్స్. సో అక్కడ ఉంటే ఊకే డిస్టర్బెన్స్ చేస్తున్నారని వీళ్ళని ఇంకొక రూమ్లో పెట్టాము, వాళ్ళు ఆడుకుంటున్నారు. ఈ రూమ్ వచ్చి దీంట్లో కూడా డబల్ కట్ బెడ్ ఇచ్చారు. సో ఇక్కడ కూడా మనకి ఇటు సైడ్ బాత్రూమ్ ఉంది, అలాగే ఇటు సైడ్ రైట్ సైడ్లో సెల్ఫ్స్ ఉన్నాయి. చాలా బాగున్నాయి, సింపుల్గా చాలా బాగా నీట్గా ఉన్నాయి. ఎలా ఉంది శ్రీనిక? ఆర్వి లక్ష్మి, నారాయణ చికెన్ ఎలా ఉంది? అంతేనా? వావ్, ఫ్రెండ్స్ ప్లేస్ లేదని మేము ఇక్కడ కూర్చున్నాము, తప్పుగా అనుకోకూడదు. చికెన్ కర్రీ చాలా బాగా అయింది. వైట్ రైస్ తోని కాంబినేషన్ లో తింటే చాలా సూపర్ గా ఉంది. మా పిల్లలు ఇక్కడ కింద కూర్చున్నారు. టేస్ట్ ఎట్లా అయింది సొంటి? మంచిగా ఉంది. రక్షయ ఎట్లా ఉంది రా టేస్ట్? సూపర్ ఉంది. సో ఇంకా వెజ్ కర్రీ అవుతుంది ఫ్రెండ్స్, మేమైతే తినేస్తున్నాము. ఇక ఈ రోజు నైట్ అయితే మేము ఇక్కడనే స్టే చేస్తున్నాము వేములవాడలో. నిద్ర చేసి రేపు మార్నింగ్ కొండగట్టుకు వెళ్తాము ఫ్రెండ్స్. ఇప్పుడు టైం వచ్చి 5:30 అవుతుంది. సో మేమంతా తినేసాము, రెస్ట్ తీసుకుంటున్నాము. సో చాయ్ కూడా పెట్టుకుంటున్నాం ఫ్రెండ్స్. ఇది అయితే అనుకోలేదు, హైదరాబాద్ నుంచి పాలు తెచ్చారు మా వాళ్ళు. సో నేనే చాయ్ స్పెషల్గా దేవస్థానానికి వచ్చాము కదా, వీళ్ళు ఊరికే చాయ్ మా శిరీష ఎప్పుడు అడుగుతుంది చాయ్ పెట్టి అని. సో నేను స్పెషల్గా ఈరోజు దేవస్థానంలో మా శిరీష కోసం స్పెషల్గా చాయ్ చేస్తున్నాను ఫ్రెండ్స్, చూడండి. సో నాకైతే చాలా హ్యాపీగా ఉంది ఫ్రెండ్స్, ఎందుకంటే ఈరోజు
అసలు దర్శనం చాలా బాగా జరిగింది. నాకు ఎప్పుడు ఇంత మంచి దర్శనం జరగలేదు. అంటే దేవుణ్ణి చాలా దగ్గరికి వెళ్ళి చూశాను ఫ్రెండ్స్. ఈరోజు నంది ఉంటుంది శివలింగం ముంగట, ఆ నంది కొమ్ముల మధ్యలోకి వెళ్ళి శివలింగాన్ని చూశాను ఫ్రెండ్స్. నాకు చాలా హ్యాపీగా ఉంది. ఈ కార్తీక మాసంలో ఇట్లా శివుని టెంపుల్స్ దర్శించుకున్నందుకు నాకు చాలా హ్యాపీగా ఉంది. ఇదంతా క్రెడిట్ మా శిరీషకి, మా మధ్యలో ఆలిక్యకి, రవికి వెళ్తుంది. ఎందుకంటే వాళ్ళే వెములవాడకి వెళ్దామని ప్రోగ్రామ్ అంతా సెట్ చేశారు ఫ్రెండ్స్. ఇప్పుడైతే ఈవినింగ్ 6:30 అవుతుంది. సో మేము వెములవాడలో లైట్ గా షాపింగ్ చేయాలనుకుంటున్నాము. పిల్లల కోసం ఏవైనా కొనిద్దామని ఇప్పుడే రూమ్ నుంచి ఇంకా బయటికి వెళ్తున్నాము. అలాగే టెంపుల్ ఎంట్రన్స్ కూడా మా వాళ్ళు చూడలేదు పిల్లలు. ఆ టెంపుల్ కమాన్ ఒకసారి చూపించి అక్కడ చిన్నగా షాపింగ్ చేసి వద్దాం మళ్ళీ బ్యాక్. ఈ రోడ్ అయితే కొండగట్టుకు వెళ్తుంది. సో ఈ కొండగట్టుకు వెళ్ళే రూట్ లో ఇక్కడ రూమ్స్ ఉంటాయి, ప్రైవేట్ రూమ్స్ ఉంటాయి. 400 to 1500 రేంజ్ మధ్యలో ఉంటాయి. సో ఎప్పుడైనా వస్తే ఇక్కడ రూమ్స్ తీసుకోండి ఫ్రెండ్స్, చాలా బాగున్నాయి రూమ్స్ అయితే. 24 hours ఫెసిలిటీ ఉంటుంది ఇక్కడ. సో ఈవినింగ్ టైంలో ఇలాగ బోనాలు కూడా వెళ్తారు పోషమ్మ తల్లి కోసము. ఫ్రెండ్స్ ఇక్కడ బెల్లం కూడా దొరుకుతుంది. ఎవరైనా శివయ్యకి ఎత్తు బంగారం జోకియాలంటే ఇక్కడ తీసుకోవచ్చు. ఇదే ఫ్రెండ్స్ ఎంట్రన్స్. సో ఇప్పుడు ఈవినింగ్ టైంలో అయితే చాలా మంది ఉన్నారు, కొంచెం చలి కూడా ఎక్కువగానే ఉంది. ఇప్పుడైతే మనం ఇంకా కొంచెం ముందుకు వెళ్తాము. ముందుకు వెళ్తే అన్ని షాప్స్ ఉంటాయి ఫ్రెండ్స్. అన్ని దేవునికి సంబంధించినవి, అలాగే ప్రసాదానికి సంబంధించినవి అన్నీ దొరుకుతాయి ఇక్కడ. నా బ్యాక్గ్రౌండ్లో చూస్తే కనబడుతుంది మీకు ఇటు సైడ్. రెండు పక్కల రోడ్కి అటుపక్కల, రోడ్కి ఇటుపక్కల రెండు పక్కల అమ్ముతున్నారు. సొంటిగానికి అయితే ఈ హెలికాప్టర్ కావాలన్నాడు ఫ్రెండ్స్. వాళ్ళ డాడీ కొనియట్లేదు, ఏడుస్తున్నాడు. కాంప్రమైజ్ చేస్తున్నాడు వాళ్ళ డాడీ వేరేది తీసుకోవడానికి. అలాగే లేడీస్ కోసం గాజులు ఉన్నాయి ఫ్రెండ్స్. గాజులు ఇవి కొన్ని దండలు, వాళ్ళకి ఏమేమి అవసరమో అవన్నీ కూడా దొరుకుతున్నాయి ఇక్కడ. హారాలు, హ్యాండ్ బ్యాగ్స్, మీరు ఎప్పుడైనా వెమ్లవాడలో ఏమన్నా తీసుకుంటే కామెంట్ చేయండి. చాలా రకమైన గాజులు ఉన్నాయి ఫ్రెండ్స్ ఇక్కడ. ఈ షాప్లో చాలా డిస్కౌంట్లో దొరుకుతున్నాయి ఈ షాప్లో మనకి. సో లేడీస్ ఐటమ్స్ ఏమైనా కావాలి అంటే గుడి పక్కనే ఈ షాప్ ఉంటుంది. ఈ షాప్కి విజిట్ చేయండి. మమ్మీ డాడీ కూడా పట్టుకుంటాడంట.
మేమైతే ఇంకా లైట్గా షాపింగ్ అయితే చేశాము. పిల్లలకి కొన్ని బొమ్మలు అయితే కొనిచ్చాము, అలాగే గేమ్స్ ఆడుకోవడానికి కూడా కొనిచ్చాము. అలాగే ప్రసాదం కోసం పేలాలు కూడా తీసుకున్నాము. ఇది వచ్చి ఇంకా డే 1 బ్లాగ్ ఫ్రెండ్స్. ఇంకా ఈ డే 1 బ్లాగ్ అయితే ఎండ్ చేస్తున్నాను. నచ్చినట్టయితే లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి కూడా షేర్ చేయండి. ఇక ఇక్కడి నుంచి అయితే మేము రూమ్కి వెళ్ళిపోతున్నాము. ఇక డే 2 బ్లాగ్ అనేది రేపు వస్తుంది. అది కూడా చూడండి ఫ్రెండ్స్, చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. థ్యాంక్ యూ, బాయ్ బాయ్.